వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్ణాటకలో కొత్త కాంట్రవర్సీ, ముడిగేరులో అంగన్వాడీ టీచర్లకు ఉర్దూ తప్పనిసరి. అధికార పార్టీలో విషాదం, సిట్టింగ్ ఎంపీ కన్నుమూత. వినీష్ ఫోగాట్ పొలిటికల్ ఎంట్రీపై సెన్సేషనల్ కామెంట్స్. కాశ్మీర్ ఓటర్లు గ్రేట్, ఒక్కో ఓటుకు ఒక్కో మొక్క. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమల లడ్డు కల్తీపై ధర్నాకు దిగిన భక్తులు. కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త సమస్యకు తెరతీసింది. చిక్మగళూరు జిల్లాలోని ముడిగేరులో అంగన్వాడీ టీచర్లకు ఉర్దూ భాషలో ప్రావీణ్యాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేయడం కొత్త నినాదాన్ని రేకెత్తించింది. ఇప్పటికే ఈ ఆదేశాలపై పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగుతున్నాయి. ఇది కాస్త రాజకీయ రంగు పులుముకుంది. కన్నడ భాషను అమితంగా గౌరవించే కర్ణాటకలో భాషపరమైన వివాదానికి ప్రభుత్వమే కారణం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది సామాజిక స్వరూపాన్ని మరింత దెబ్బతీసే ప్రమాదం ఉంది. పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లోక్సభ సభ్యుడు హాజీ షేక్ నూరుల్ ఇస్లాం కన్నుమూశారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. కొంతకాలంగా కాలేయ క్యాన్సర్తో బాధపడుతున్నారు. కొద్దిసేపటి కిందటే తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. నూరుల్ ఇస్లాం మృతి పట్ల తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పార్టీలో సీనియర్ నాయకుడిని, ప్రత్యేకించి ఓ మంచి మిత్రుడిని కోల్పోయారని పేర్కొన్నారు. వినేష్ ఫోగాట్, ఈ పేరు తెలియని వారు ఉండరు. కొన్ని గ్రాముల బరువు కారణంగా ప్యారిస్ ఒలింపిక్స్లో రెజ్లింగ్ విభాగంలో మెడల్ సాధించే అర్హత కోల్పోయింది. అయినప్పటికీ ఆమె కృంగిపోలేదు. దేశం మొత్తం ఆమె వెంట ఉండి మద్దతుగా నిలిచింది. ఇక వినేష్ ఫోగాట్ పొలిటికల్ ఎంట్రీతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతుందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. వినేష్ ఫోగాట్ హర్యానా రాష్ట్రం జింద్ జిల్లాలోని జులానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడేతో మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలను వినేష్ ఫోగాట్ పంచుకున్నారు. తాను రాజకీయాల్లోకి ఒక చాయిస్తో రాలేదని, తన అవసరం ఉన్నందున వచ్చినట్లు పేర్కొన్నారు. అంతేకాదు, రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం, కాంగ్రెస్ టికెట్ పైనే పోటీ చేయడం, హర్యానా పట్ల తన విజన్, ఇలా చాలా అంశాలను ప్రస్తావించారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల 2వ విడత పోలింగ్ ముమ్మరంగా కొనసాగుతుంది. ఉదయం సరిగ్గా 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. గడువు దాటిన తర్వాత కూడా క్యూలలో వేచి ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు ఎన్నికల సిబ్బంది. దశాబ్ద కాలం తర్వాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతూ ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తం 3 దశల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 18వ తేదీన తొలి దశ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. 2వ విడతలో 6 జిల్లాల్లో మొత్తం 26 నియోజకవర్గాల్లో పోలింగ్ ఊపందుకుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమల లడ్డు ప్రసాదం కల్తీపై ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని కోరుతూ, లడ్డు పవిత్రతను కాపాడాలని కోరుతూ లస్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. పవన్ కుమార్ గౌడ్ చేస్తున్న దీక్షకు బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. స్వామివారి లడ్డూని ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు ఆ యొక్క లడ్డూ పవిత్రతపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కాబట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వము సిట్ను కూడా ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా, ప్రతిపక్షం ఎలాంటి ఆరోపణలు చేసుకున్నా, ముందుగా మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తులలో నెలకొన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాల్సిన తక్షణ కర్తవ్యం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. మనము తిరుమలలో ఆ వెంకటేశ్వర స్వామికి, అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ అందరం పోయేవాళ్ళము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అదేవిధంగా ఆ యొక్క స్వామివారిని మనం రాష్ట్రం ఏర్పడ్డా కూడా ఆయన మన ఇలవేపుగానే కొలుచుకుంటూ మన తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా చాలా ఆ యొక్క స్వామివారిని దర్శించుకుంటున్నారు. కాబట్టి మన భక్తుల మనోభావాలు దెబ్బతీసే అనుమానాలు రేకెత్తించినాయి. కాబట్టి
లష్కర్ జిల్లా సాధనా సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి గారి దేవాలయంలో మన చైర్మన్ గారు నోముల ప్రకాష్ గారి అనుమతితో ఈ ఒక్క రోజు దీక్ష చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు తెలిపేందుకు ఇచ్చేసినటువంటి బీజేపీ నాయకులు రవిప్రసాద్ గారు కానీ, కాంగ్రెస్ నాయకులు కొండ వెంకటేశ్వరరావు గారు కానీ, తెలుగుదేశం పార్టీ నుంచి రమేష్ గారు కానీ, విశ్వ బ్రాహ్మణ సంఘం నుంచి అశోక్ చారి గారు కానీ, పలు మహిళా సంఘాలు, తర్వాత వివిధ రాజకీయ పార్టీల నాయకులుగా పార్టీలకు అతీతంగా వారి యొక్క కార్యక్రమానికి మద్దతు తెలిపినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, లలిత సహస్రనామాలను చేసే సత్యవతి గారి టీం లీడర్ సత్యవతి గారికి మరియు వారి బృందానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క దీక్షా కార్యక్రమాన్ని సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిస్తాం కాబట్టి దయచేసి భక్తులందరూ ఆ యొక్క స్వామివారి నామాలతో వారిని కొలుచుకుంటూ ఈ యొక్క దీక్షా కార్యక్రమాన్ని 5 గంటల వరకు కొనసాగించుగా కోరుతా ఉన్నాను. జై బోలో ఏడుకొండల వాడ వెంకటేశ్వర స్వామికి జై. గోవింద 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 వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మండవ అనాథరక్షక గోవింద గోవింద. చూసారు ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.